అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో ఆగస్ట్ 20వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చివరికి చూడండి, వీలైనంత వరకు తక్కువ సమయంలోనే వీడియో అయిపోయే విధంగా అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అవార్డుకు సంబంధించి అండి. సో 2020 సంవత్సరం సంబంధించి స్టార్ ఈసిటేషన్ సర్టిఫికేషన్ అవార్డు వచ్చేసి మనకి ఎవరికి వచ్చిందంటే సోలాపూర్కి చెందినటువంటి గణేష్ విలాస్ లెంగరే. సో ఈయనకైతే రావడం జరిగింది. సో ఇదైతే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వాళ్ళైతే ప్రదానం చేయడం జరిగింది. సో మనకు ఈ యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి సంస్థ 2017 నుంచి ఎవరైతే ఈ యొక్క సేవ చేస్తుంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క అవార్డు అయితే ఇస్తుంటుంది, ఈ సిటేషన్ సర్టిఫికేషన్ అనేటువంటిది. దీనికి గాను 2020 సంవత్సరం యొక్క స్టార్ 2020 ఈ సిటేషన్ సర్టిఫికేట్ ఎవరికి వచ్చిందంటే సోలార్ బేస్డ్ యాక్టివిస్ట్ అయినటువంటి గణేష్ విలాస్ లంగరేకి. ఎందుకంటే కోవిడ్-19 సిచ్యువేషన్లో అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం జరిగింది లాక్డౌన్ సమయంలో. సో అందుకు గాను రావడం జరిగింది. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డొమినికన్ రిపబ్లిక్ అనేటువంటి ఒక దేశానికి 54వ ప్రెసిడెంట్గా లూయిస్ రొడాల్ఫో అబిందర్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనకు ఆగస్ట్ 16వ తేదీన ఈయన డొమినికన్ రిపబ్లిక్ అనేటువంటిది కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక దేశం. సో ఈ దేశానికి మనకు లూమిస్ రొడాల్ఫో అబినాడర్ కరోనా, సో ఈయన పేరు. సో ఈయనకు వచ్చేసి ఈ యొక్క దేశం యొక్క 54వ అధ్యక్షుడిగా అయితే ప్రమాణ స్వీకారం చేశాడు. డొమినికన్ రిపబ్లిక్ దేశం యొక్క 54వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆ దేశం యొక్క క్యాపిటల్ చూసుకుంటే శాంటో డొమింగో, కరేజీ చూసుకుంటే డొమినికన్ పెసో. తర్వాత వచ్చేసి మాలి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం మనకు బుబ్బకర్ కేతా. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనైతే ఈ యొక్క సైనికుల తిరుగుబాటు తర్వాత ఈయన ఆగస్ట్ 19వ తేదీన అయితే రాజీనామా చేయడం జరిగింది. మరి రిపబ్లిక్ ఆఫ్ మాలీలో సైనిక తిరుగుబాటు తర్వాత 2020 ఆగస్ట్ 19న మాలీ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం బాబాకోర్ కిటా తన రాజీనామాను అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈయన వచ్చేసి ఈ యొక్క మాలీ దేశానికి 2013 నుంచి 18 వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు, 6వ అధ్యక్షుడిగా. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2018లో రెండవసారి ఎన్నికయ్యాడు. కాకుంటే ఇప్పుడు ప్రజెంట్ సైనికుల నుంచి తిరుగుబాటు అయితే ఎదుర్కొంటున్నాడు ఆయన. సో అందుకు ఆయనైతే రాజీనామా అయితే చేయడం జరిగింది. మరి ఇక మాలి దేశం ఎక్కడ ఉందంటే వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. మరి క్యాపిటల్ వచ్చేసి బొమాకో, కరెన్సీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ అండి. తర్వాత ఈ యొక్క ట్రంప్కి సంబంధించి ఒక బుక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఆయన యొక్క పర్సనల్ అటార్నీ అయినటువంటి మైకేల్ కోహెన్ ఎవరైతే ఉన్నారో సో ఆయనైతే ఈ యొక్క ప్రెసిడెంట్కు అంటే డొనాల్డ్ ట్రంప్కు ఈయన పర్సనల్ అటార్నీగా అయితే పనిచేశాడు గతంలో. సో అతనైతే ఈ యొక్క బుక్ రిలీజ్ చేస్తున్నాడు. డిస్లోయల్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ద ఫార్మర్ పర్సనల్ అటార్నీ టు ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. సో ఈ పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. దీన్ని స్కైషోర్ పబ్లిషింగ్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు ఈ పుస్తకాన్ని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పుస్తకం పేరు డిస్లోయల్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ద ఫార్మర్ పర్సనల్ అటార్నీ టు ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. పుస్తకాన్ని ఎవరు రచించారు? సో మైకేల్ కోహెన్. సో ఇది మైకేల్ కోహెన్ అనేటువంటి ఈయన రచించడం జరిగింది. తర్వాత అండి, మరి ఫస్ట్ రాకెట్స్ ప్రొడ్యూస్డ్ బై ప్రైవేట్ సెక్టర్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. సో మరి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేటువంటి ఒక ప్రైవేట్ బేస్డ్ కంపెనీ మనకు గత 4 సంవత్సరాల కిందట డిఆర్డిఓ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడైతే పినాకా అనేటువంటి రాకెట్స్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇవి సైనికులు ఎవరైతే ఉంటారో ఆర్మీలో వాళ్ళకి యూజ్ అవుతాయి. మళ్ళీ రాకెట్స్ అంటే మీరు పెద్ద రాకెట్స్ అనుకున్నారు, సో ఇది చిన్న రాకెట్స్ ఇవి. సో ఇది సైనికులకు ఉపయోగపడేటువంటి రాకెట్స్, పినాకా రాకెట్స్ అనేటువంటిది. సో దీన్నైతే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది, ఈ యొక్క ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. మరి ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఫైరింగ్ అనేటువంటిది రాజస్థానీ ప్రోగ్రాంలో దీనైతే పరీక్షించారు. మరి 6 పినాకా రాకెట్స్ అనేటువంటి అయితే ఈ యొక్క ఫైనల్ స్టేజ్లో టెస్టింగ్ కోసం అయితే వాళ్ళు ప్రయోగించడం జరిగింది. సో ఇలాంటి రాకెట్స్ అనేటువంటి తయారు చేయడం, పినాకా రాకెట్స్ అనేటువంటిది ప్రైవేట్ సెక్టర్లో మొట్టమొదటిసారిగా ఇది తయారు చేస్తున్నారు. సో ఇంతకుముందు అయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అయితే దీన్ని తయారు చేస్తుండేది. సో ఇప్పుడు ప్రైవేట్ రావడం వల్ల చాలా వరకు దాని మీద ఆధారపడకుండా ఉండేందుకు సైన్యానికి అయితే ఎంతో యూజ్ అవుతుంది. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1000 వరకు ఈ యొక్క పినాకా రాకెట్స్ అనేటువంటిది సైన్యానికి అయితే అవసరం అవుతాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ అయితే ఒకటి వచ్చిందండి. మరి ఇది 2వ ఎడిషన్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020 అనేటువంటిది మనకు విడుదల చేయడం జరిగింది. సో ఆన్లైన్ ప్రైవసీ సొల్యూషన్స్ ప్రొవైడ్ అయినటువంటి మనకు సుర్ఫ్ షార్క్ ఏదైతే ఉందో సో వాళ్ళైతే ఈ యొక్క రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ చూసుకుంటే 57, అదే డెన్మార్క్ వచ్చేసి టాప్లో ఉంది. సో ఇండియా ర్యాంకు టాప్ ర్యాంక్ గుర్తుపెట్టుకునే చాలు.
సో మీరు పేరేంటి, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020 దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే సర్ఫ్ షార్క్ వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఇండియా ర్యాంక్ ఎంతంటే 57, అదే డెన్మార్క్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు, మొదటి 3 స్థానాలు ఇక్కడ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఎన్పిసిఐ, సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో వాళ్ళ యొక్క దాంతోనే ఒక సబ్ కేటగిరీగా ఒక కొత్తది తీసుకొచ్చారు. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేటువంటిది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీనికి కాను కొత్తగా రితేష్ శుక్లా అనేది యొక్క ఎన్పిసిఐ యొక్క ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్కు సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇది దీనికి సంబంధించినటువంటిది. సో ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ పరంగా ఇది యూపీఐ పరంగా కానీ కార్డ్ పేమెంట్ పరంగా రూపే, సో ఇలాంటివన్నీ కూడా ఆఫర్ చేస్తుంది ఇంటర్నేషనల్ మోడ్లో. సో ఇప్పుడు ప్రజెంట్ యూపీఐ అనేటువంటిది మనకు ఇండియా పరంగానే ఉంది కదా ఇక్కడ. సో ఈ ఎన్పిసిఐ అయితే ఉంది. సో దీన్ని ఎన్పిసిఐ వాళ్ళు దీన్ని ఇంటర్నేషనల్ వైపు తీసుకెళ్ళడానికి అయితే దీని ద్వారా అయితే ప్రయత్నం చేస్తారు. సో ఇదండి. మరి దీనికి గాను కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ యొక్క సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే రితేష్ శుక్లా. మరి ఎన్పిసిఐ యొక్క సిఇఓ అలాగే ఎండీగా ఎవరు ఉన్నారంటే చూసుకుంటే మనకు దిలీప్ అప్సే. సో దిలీప్ అస్పే. సో హెడ్ ఆఫీస్ ఎక్కడంటే ముంబై, మహారాష్ట్ర. మరి ఎన్పిసిఐ యొక్క ఎండీ అండ్ సిఇఓ వచ్చేసి దిలీప్ అస్పే. మరి ఎన్పిసిఐ యొక్క ఇంటర్నేషనల్ పేమెంట్స్కి అయితే ఎవరంటే రితేష్ శుక్లా. మరి ఇటీవలనే మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయంలో యూపీఐ పేమెంట్స్ చేయడానికి కెనరా బ్యాంక్ అలాగే ఎన్పిసిఐ ఒప్పందంతో యూపీఐ పేమెంట్స్ అనేటువంటిది మనకు సచివాలయంలో తీసుకొని రావడం జరిగింది. సో అది రీసెంట్ న్యూస్ ఈ యొక్క ఎన్పిసిఐకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లింక్ ఉన్నటువంటిది. తర్వాత ఈరోజు సద్భావన దివాస్ అనేది జరుపుకుంటాం. సో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 20వ తేదీన మనము సద్భావన దివాస్ జరుపుకుంటాం. ఎందుకంటే మాజీ భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రోజున మనం యొక్క సద్భావన దివాస్ లేదంటే హార్మనీ డే అనేటువంటి జరుపుకుంటాం. సో ఇది వచ్చేసి ఈ సంవత్సరం మనం 76వ జన్మదినోత్సవం అయితే జరుపుకుంటున్నాం ఈ యొక్క మాజీ భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారిది. మరి అలాగే ఆయన మరణించిన 1991లో మరణించాడు మేలో. సో ఆ తర్వాత ఆయనకు సంబంధించి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్స్ కూడా 1992 నుంచి ప్రదానం చేస్తున్నారు. సో ఇది ఆ యొక్క అవార్డ్స్ అయితే ఎవరిచ్చారనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో అవార్డ్స్ కూడా ఇస్తారు. ఈ సంవత్సరం అయితే ఎవరికి ఇంకా ప్రకటించలేదు. లాస్ట్గా 2018లో ఇచ్చారు. సో ఇంకా మళ్ళీ కొత్త అవార్డు అయితే ఇంకా ప్రకటించలేదు. తర్వాత ఇండియన్ అక్షయ్ ఉర్జా డే అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున అంటే ఆగస్టు 20 రోజున జరుపుకుంటాం. సో ఇండియన్ అక్షయ్ ఉర్జా డే లేదంటే రిన్యూవబుల్ ఎనర్జీ డే అంటే పునరుత్పాదక శక్తి రోజు అనేది అంటారు తెలుగులో. సో ఇది ఎందుకంటే ఏవైతే పునరుత్పాదక వనరులు ఉంటాయో సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకునేందుకు గాను ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను మనము 2004 సంవత్సరం నుంచి, సో ఎప్పటి నుంచి అంటే 2004 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 20వ తేదీన రిన్యూవబుల్ ఎనర్జీ డే జరుపుకుంటాం. సో అది కూడా రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం రోజునే కాబట్టి సో అందుకు గుర్తుగానే ఇది కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారి 2004లో జరుపుకున్నాం. సో అప్పటి నుంచి ఇంకా మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 20న రెన్యూవబుల్ ఎనర్జీ డే అయితే జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి 2004లో ఈవెంట్ వచ్చేసి ఢిల్లీలో జరిగింది, మొదటి ఈవెంట్. సో అదండి. తర్వాత ఐదవ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ పార్లమెంట్ అనేటువంటిది వర్చువల్గా జరిగింది. సో 1920 అంటే నిన్న ఈరోజు అయితే ఈ యొక్క ఈవెంట్ జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారంటే మనకు ఐపీయూ అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జెనీవా వాళ్ళు, అలాగే ఆస్ట్రియా పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రియా వీళ్ళిద్దరు సంయుక్తంగా యునైటెడ్ నేషన్స్ యొక్క సహకారంతో ఈ యొక్క 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అయితే వర్చువల్గా నిర్వహించారు కోవిడ్ వల్ల. మరి దీనికి సంబంధించి మన ఇండియా తరఫున లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు అయితే మనకు పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ దీని థీమ్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ యొక్క థీము పార్లమెంటరీ లీడర్షిప్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ మల్టీలేటరిజం. సో అంటే మరింత ప్రభావవంతమైనటువంటి బహుపాక్షికత కోసం పార్లమెంటరీ నాయకత్వం అనేటువంటి థీమ్తో ఈ యొక్క ఈవెంట్ అయితే జరిగింది. సో ఇదండి దీనికి సంబంధించి. మరి తర్వాత చూడండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యొక్క డిజిటల్ సేవింగ్స్ ఖాతాని ఇన్స్టెంట్గా ఓపెన్ చేసుకునే గాను ఎల్విబి డిజిగో అనేటువంటి ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క చొరవను అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఎల్విబి డిజిగో ద్వారా ఏంటంటే మీరు వెబ్సైట్ ద్వారా మీరు ఈజీ అంటే ఇన్స్టెంట్గా మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఫుల్ లైసెన్స్ కావాలనుకుంటే మీకు ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ అంటే ఫుల్ ఫ్యూచర్స్ కావాలనుకుంటే మీరు మళ్ళీ దగ్గరలో ఉండే బ్యాంక్కి వెళ్ళి మీరు ఫుల్ ఫ్యూచర్ అకౌంట్గా మార్చుకోవచ్చు. ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్లో మీరు తీసుకోవచ్చు అకౌంట్. మళ్ళీ ఫుల్ ఫీచర్స్ అన్నీ కూడా డెబిట్ కార్డ్, చెక్స్ అలా అన్ని, తర్వాత నెట్ బ్యాంకింగ్ అన్నీ కావాలనుకుంటే మీరు మీ బ్యాంక్కి వెళ్ళి ఫుల్ ఫీచర్స్ అయితే పొందొచ్చు. సో ఎల్విబి డిజిగో అనేది గుర్తుపెట్టుకోండి. ఎల్విబి అంటే లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిగో. మరి యొక్క లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే చెన్నై అండి. మరి దీని యొక్క ఎండి అండ్ సిఇఓ ప్రజెంట్ తాత్కాలిక ఎండి అండ్ సిఇఓగా ఎస్ సుందర్ గారు ఉన్నారు.
సో త్వరలోనే మనకు ఫుల్ టైమ్గా కొత్తగా వేరే వాళ్ళు రావచ్చు. సో ప్రజెంట్ అయితే ఇతను నోట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఈ రోజు నిన్న వచ్చేసి మనకు ఆగస్ట్ 19వ తేదీన నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ వచ్చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్ని అయితే వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. సో నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఫర్ ద పీరియడ్ 2011 to 36. అంటే 2011 నుంచి 36 మధ్య పాపులేషన్ ఉంటుంది ఏ విధంగా మన యొక్క ఇండియాకి సంబంధించి పాపులేషన్ పెరుగుదల ఉంటుంది, సో ఏ మార్పులు చోటు చేసుకుంటాయనేటువంటి దానికోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఆ కమిషన్ వచ్చేసి ఈ యొక్క రిపోర్ట్ అనేది వాళ్ళైతే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం మనకు 2011 యొక్క లింగ నిష్పత్తి ఎంత అండి? 943. సో అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా రాబోయే ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోండి. మరి ఇది 2011 ఉన్నటువంటి లింగ నిష్పత్తి అంటే 1000 మంది మగవాళ్ళకు 943 మంది ఆడవాళ్ళు ఉన్నారు. సో అది ప్రజెంట్ లింగ నిష్పత్తి అంటే. మరి ఈ యొక్క లింగ నిష్పత్తి అనేటువంటిది 2036వ సంవత్సరానికి 957గా మారుతుంది. అంటే 957:1000. సో ప్రతి 1000 మందికి 957 ఫీమేల్స్ అయితే ఉంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి 2036కి. సో ఇది ఎక్స్పెక్టెడ్గా. అలాగే మన ఇండియా పాపులేషన్ అనేటువంటిది 1.52 బిలియన్కి అయితే చేరుతుందండి 2036 సంవత్సరానికి. 1.52 బిలియన్లకు అయితే మన ఇండియా పాపులేషన్ అయితే జరుగుతుంది, దాదాపుగా 152 కోట్లకు. తర్వాత మరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్తో పోల్చుకుంటే దాదాపుగా 25% పెరుగుదల జరుగుతుంది. సో అంత పాపులేషన్ పెరిగిపోతుంది. అలాగే 2031 సంవత్సరానికే మన ఇండియా చైనాని ఓవర్టేక్ చేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అయితే నిలుస్తుందన్నటువంటిది ఈ యొక్క కమిషన్ వాళ్ళు అయితే ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో అంటే అంచనా వేశారు. సో తర్వాత ఇదండి మరి ఈ రిపోర్ట్ అయితే 2011 నుంచి 2021 మధ్య దీనికి సంబంధించి పాపులేషన్ గ్రోత్ అయితే 12.5% ఉంటుంది. అదే 2021 నుంచి 31 మధ్య 8.4%గా పాపులేషన్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన రిపోర్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. సో గుర్తుపెట్టుకోండి మీరు ఈ రిపోర్టు సంబంధించి ఇది ఇంపార్టెంట్. మనకు ప్రజెంట్ 943 ఏదైతే ఇక్కడ సెక్స్ రేషియో ఉందో అది ఎంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారని అడగచ్చు, 957కి. అలాగే ఎంత పాపులేషన్ అంటే 1.52 బిలియన్. మరి ఏ సంవత్సరానికంటే 2036. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చైనాని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుందని ప్రొజెక్ట్ చేసిందంటే 2031 సంవత్సరం. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 1.52 బిలియన్ల బై 2026కి, 2031కి చైనా ఓవర్టేక్, తర్వాత ఈ యొక్క సెక్స్ రేషియో ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్. సో ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు ఈ రిపోర్ట్కి సంబంధించి. తర్వాత అండి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేటువంటిది ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఈరోజు అనౌన్స్ చేశారు. మరి ఇందులో 4వసారి 2016 నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 2020 అంటే 4వసారి వరుసగా మన మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ ఏదైతే ఉందో అది టాప్లో రావడం జరిగింది. అంటే మొదటిసారి నుంచి ప్రతిసారి కూడా అదే గెలుస్తోంది, అంటే క్లీనెస్ట్ సిటీగా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో 4th టైం మరి ఇప్పుడు కూడా మరి మధ్యప్రదేశ్లోని ఇండోరే క్లీనెస్ట్ సిటీగా అయితే అవార్డు అయితే లభించింది. మరి ఫస్ట్ ప్లేస్లో ఈ యొక్క ఇండోర్ ఉంటే సెకండ్ ప్లేస్లో గుజరాత్లోని సూరత్ ఉంది, 3వ ప్లేస్లో నావీ ముంబై ఉంది మహారాష్ట్రకు సంబంధించి. సో ఇది 1 ఇండోరు, సెకండ్ వచ్చేసి మనకు సూరత్, థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు నేవీ ముంబైలోని కొత్త ముంబై, నేవీ ముంబై అంటే. సో ఇది మరి అలాగే గంగా స్టోన్ అంటే బెస్ట్ గంగా స్టోన్ ఏదైతే సర్వే ప్రకారం ఏంటంటే వారణాసి అండి. అలాగే 5 స్టార్ సిటీస్ అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పారు మన ఇండియాలో. సో ఏవేవంటే ఇండోరు, అంబికాపూర్, తర్వాత నేవీ ముంబై, సూరత్, అలాగే రాజ్కోట్, తర్వాత మైసూర్, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 5 స్టార్ సిటీస్గా రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి మీకు అడిగితే ఏ స్టేట్ అంటే ఏ సిటీ మనకు క్లీనెస్ట్ సిటీగా ఉంది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2020లో అంటే మనకు ఇండోర్ అనేటువంటిది పెడితే సరిపోతుంది. మ్యాక్సిమం ఇదే అడుగుతారు బిట్టి, ఇంతకు మించి ఇంకా దీని మీద అడిగే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే. సో మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. మరి ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ పరీక్షలు రాయాలంటే ఉచితంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో నుంచి మీకు రోజు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు యాప్లోనే ఉంటుంది. అలాగే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కూడా మీరు ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ రోజు కూడా ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో మరి ఇంతవరకు మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని కంటెంట్ అఫైర్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.